అందరికీ నమస్కారం. బంగాళాఖాతంలో జనసేన అల్పపీడనం పుట్టింది. అది ఏ రోజైనా పవన్ అండతో దర్శి వైపు రావచ్చు. తట్టుకోగలరా? ఆపగలరా? అందరికీ నమస్కారం. బంగాళాఖాతంలో జనసేన అల్పపీడనం పుట్టింది. అది ఏ రోజైనా పవన్ అండతో ఒంగోలు మీదుగా దర్శి వైపు రావచ్చు. ఆపగలరా? తట్టుకోగలరా? స్వాగతించగలరా? దర్శి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దర్శికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ప్రకాశం జిల్లా పట్టణంలో దర్శి రాజకీయాలు కూడా కోట్ల క్లబ్ లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ దర్శి కాన్స్టిట్యున్సీ. గతంలోనే 100 కోట్ల క్లబ్ లో దర్శి కాన్స్టిట్యున్సీ చేరిందంటే అక్కడ రాజకీయాలు ఎలా ఉంటాయి? అక్కడ అటు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా అక్కడ రాజకీయ రంగు చూస్తే అక్కడ ఉత్సాహం ఉరకలేస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. దర్శి రాజకీయాలు అంతలా ప్రభావితం చేసే అంశాలు ఏమున్నాయి? అక్కడ దర్శి రాజకీయాలు అంతలా ప్రజలు ఎడిక్ట్ అవడానికి గల కారణాలు ఏంది? అక్కడ పార్టీలు కాదు, క్యాండిడేట్ ముఖ్యం. 2024 ముందు వరకు కూడా దర్శి రాజకీయాలు ఒక వ్యక్తి అయితే 2024 తర్వాత దర్శి రాజకీయాల్లో మరి రెడ్డి వర్సెస్ కమ్మ. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గొట్టిపాటి లక్ష్మి గారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ. సో వారిరువురు కూడా తలపడగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు స్వల్ప మెజార్టీతో దర్శి ఎమ్మెల్యేగా కూడా విజయ బావుట ఎగరవేయటం జరిగింది. అప్పటి నుంచి దర్శి రాజకీయాలు స్టేట్ లో వైసీపీ మరి అధికారం కోల్పోవటం, కూటమి ప్రభుత్వం అధికారం రావటం, మరి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గొట్టిపాటి లక్ష్మి చక్రం తిప్పుతున్నటువంటి పరిస్థితులు. దర్శి కాన్స్టిట్యున్సీలో ఏ కార్యక్రమం జరిగినా కూడా గొట్టిపాటి లక్ష్మి అండతోనే అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఇంకా ఏదైనా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి అటువైపుగా కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతూ మరి ఆమె ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే దర్శి రాజకీయాలు నెక్స్ట్ ఎలక్షన్ కి ఎలా ఉంటాయి? దర్శి 2024 వరకు కూడా మరి ఒక అంటే సీజన్ పాలిటిక్స్ ఎక్కువగా కూడా దర్శి కాన్స్టిట్యున్సీలో చూస్తూ ఉంటాం. మనం 2014లో చూసాం. అప్పుడు తలపడినటువంటి వ్యక్తులు 2014లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కొత్తగా 2014లో కూడా ఫస్ట్ స్టేట్ బైఫర్కేషన్ అయినాక పోటీలోకి ఆయన్ని తెచ్చడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున అప్పుడు సిద్ధారాఘవరావు గారు మరి అప్పుడు బరిలో దిగడం జరిగింది. 2019కి వచ్చేసరికి కదిరి బాబురావును మరి తెలుగుదేశం పార్టీ అక్కడ రంగంలోకి దించడం జరిగింది. మరి వైసీపీ తరఫున మద్దిశెట్టి వేణుగోపాల్ను మరి వైసీపీ అప్పుడు రంగంలోకి దించడం జరిగింది. అంటే 2024కి వచ్చేసరికి మరి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైసీపీ తరఫున, మరి గొట్టిపాటి లక్ష్మి గారు కూటమి తరఫున కూడా పోటీ చేయడం జరిగింది. 2014లో పెద్ద ఆయన మాజీ మంత్రి సిద్ధారాఘవరావు గారు స్వల్ప మెజార్టీతో గెలుపొందడం జరిగింది. 2019లో మద్దిశెట్టి వేణుగోపాల్ గారు మరి వైసీపీ కైవసం చేసుకోవటం జరిగింది. 2024లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అక్కడ విజయ డంకా మోగించడం జరిగింది. 2014, 19, 24 ఈ 3 ఎలక్షన్లో కూడా మనకి 14లో పోటీ పడినటువంటి ఆ ఫైరు మళ్ళీ 19లో లేదు, 19లో పోటీ పడినటువంటి ఫైరు 2024లో లేదు. సో 2029కి ఏ ఫైర్ మారబోతుంది అటు మరి అర్థం కాని పరిస్థితిలో ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నటువంటి మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ సిద్ధా కానీ 2024లో వైసీపీ ఓటమి తర్వాత కొంత వెనకడుగు వేస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన కుమారుడితో పాటు తన సైన్యాన్ని కొంతమందిని తీసుకొని కూడా జనసేన పార్టీలోకి వెళ్ళటం జరిగింది. సిద్ధారాఘవరావు గారు వైసీపీకి రాజీనామా చేసి ప్రస్తుతం స్టాండ్ బై రాజకీయాలు తీసుకున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా సిద్ధారాఘవరావు గారు ఏ పార్టీలో చేరతారు అనే అంశం స్పష్టత రాకపోవటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ఆలోచన ఉందని మరి ఆయన పక్కన ఉన్నటువంటి కొంతమంది క్వార్టర్ చెప్తున్నా కూడా అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలా. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో యాక్టివ్ అవుతున్న వేళ ఇప్పటి వరకు ఆయనకు పొలిటికల్ గా ఏ పదవి కూడా రాకపోవటం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆయన కుమారుడైనటువంటి బాలినేని ప్రణీత్ రెడ్డిని కూడా మరి 2024 ఎన్నికల్లో బాలినేని గారి ప్రసంగం కానీ బాలినేని గారి ప్రచారంలో గమనిస్తే ఇవే నా లాస్ట్ ఎన్నికలు అని చెప్పి ఆయన ప్రత్యక్షంగా కూడా మరి అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా
నెక్స్ట్ ఎలక్షన్ టైం కూడా తన కుమారుడైనటువంటి బాలినేని ప్రణీత్ రెడ్డిని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో బాలినేని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ టైపులో కూడా ఈ రాజకీయ కోణంలో కూడా దర్శి వైపు తన కుమారుడైనటువంటి ప్రణీత్ రెడ్డిని రంగంలోకి దించాలనే ఆలోచనలో, ఎందుకంటే జనసేనకి దర్శి కాన్స్టిట్యున్సీలో కూడా కొంత కాపు ఓటింగ్ ప్లస్ పాయింట్ కాబట్టి ఆ వైపుగా కూడా జనసేన పార్టీ తరపు నుంచి కూడా మరి చిన్నబాబు ప్రణీత్ రెడ్డిని కూడా అక్కడికి తీసుకొచ్చే ఆలోచనలో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి తెర వెనక రాజకీయాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. బాలినేని యాక్టివ్ గా ఉంటూ ఒంగోలుతో పాటు ప్రకాశం జిల్లాలో కాన్స్టిట్యున్సీల మీద ఆయన దృష్టి పెట్టేలాగా, దర్శి మొత్తం కూడా ప్రణీత్ రెడ్డి వైపు దర్శి కాన్స్టిట్యున్సీలో ఆయన్ను మరి అక్కడ ఇన్ఛార్జిగా కానీ లేదా ఇతర కార్యక్రమాల్లో యాక్టివ్ చేసేందుకు మరి తెర వెనుక రాజకీయాలు జరుగుతున్నాయనే టాక్ అయితే వినిపిస్తోంది. మరోవైపు సిద్ధా రాఘవరావు గారు కూడా మరి తన కుమారుడైనటువంటి సిద్ధ సుధీర్ను కూడా రాజకీయంగా రాబోయే ఎలక్షన్ లో, ఎందుకంటే ఆల్రెడీ సిద్ధా గారు అంతకుముందు మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, శ్రీశైలం బోర్డు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కూడా చేశారు. సో తెలుగుదేశం పార్టీలోనే ఈ పదవులన్నీ అనుభవించారు. సో వైసీపీలోకి వెళ్ళిన తర్వాత కేవలం తన కుమారుడైనటువంటి సుధీర్ కు ఒక టీటీడీ బోర్డు మెంబర్ పదవి మాత్రమే వాళ్ళు ఇవ్వటం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా మరి 2024లో అధికారం కోల్పోవటం జరిగింది. అప్పటి నుంచి కూడా వైసీపీకి రిజైన్ చేసినటువంటి సిద్ధా ఫ్యామిలీ రాజకీయంగా కూడా ఓ స్టెప్ ముందడుగు వేసినా కూడా అది మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కొంతమంది అడ్డుపడుతున్నారు. రాజకీయంగా వారికి మరి ఎటువంటి ఏ పార్టీలోకి వెళ్ళాలన్నా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఈ కోణంలో మరి తన కుమారుడైనటువంటి సుధీర్ కుమార్ ను రాజకీయంగా పొలిటికల్ గా ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా తయారు చేసుకోగలిగాడు. ఒక మంచి పొలిటీషియన్ గా కూడా ఆయన రూపాంతరం చెందించేందుకు సిద్ధారాఘవరావు గారు కూడా కొంత తెరవైపు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ అయితే బాహటంగానే ఒంగోలు దర్శి ప్రాంతాల్లో బాహటంగానే వినిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాకి దర్శి కాన్స్టిట్యున్సీని కలపటం, అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దర్శి కాన్స్టిట్యున్సీకి ఒక ప్రముఖమైనటువంటి స్థానం రావటం, ప్లస్ దర్శి కాన్స్టిట్యున్సీ వైపు ఇద్దరు మంత్రులు ఎందుకు చూస్తున్నారంటే ఇక్కడ మనకు ఓపెన్ కేటగిరీ అది. అక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీగా ఇప్పుడు మనకి బోచేపల్లి ఫ్యామిలీ కానీ సిద్ధా ఫ్యామిలీ కానీ సంతనోతులపాడు వారి కొనసాగికల్లో నడిచేటువంటి కాన్స్టిట్యున్సీ అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. సో వీరు పొలిటికల్ గా ఒంగోలు మీద అంత రాజకీయంగా కూడా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు. వారి చూపంతా కూడా దర్శి కాన్స్టిట్యున్సీ వైపే ఉంది. ఎందుకంటే ఆ రెండు ఫ్యామిలీలు గతంలో దర్శిలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అదేవిధంగా పెద్దాన బూచెపల్లి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా దర్శి కాన్స్టిట్యున్సీలో ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి పరిస్థితి. మరి మాజీ మంత్రి సిద్ధారాఘవరావు గారు కూడా దర్శి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. అదేవిధంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా దర్శి కాన్స్టిట్యున్సీలో గెలిచినటువంటి వ్యక్తులు. సో ఈ కోణంలో చూస్తే దర్శి కాన్స్టిట్యున్సీలో ఆ రెండు కుటుంబాలకి కొంత హైప్ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆ కుటుంబాలు దర్శి వైపు చూడటానికి కూడా అది అంతలా మరి మరింతగా కూడా వారు ఆ వైపు చూస్తున్నారని తెలియజేసుకోవచ్చు. మరోవైపు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ అండతో తన కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డిని కూడా దర్శి నుంచి రాజకీయంగా కూడా కొంత, ఎందుకంటే కాపు కమ్యూనిటీలో కొంత యాక్టివ్ పాలిటిక్స్ చేస్తూ రాబోయే రోజుల్లో మరి కాపు కమ్యూనిటీని అక్కడ దర్శి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ ప్లస్ బాలినేని ప్రణీత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ వైపుగా కూడా ఓట్ బ్యాంకు కొంత కలిసి వస్తుందని తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది జస్ట్ విశ్లేషణ మాత్రమే. మరి కొంతమంది కామెంట్స్ రూపంలో ఇప్పుడు వస్తారా, రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా అంటే ఇది రాబోయే రోజుల్లో మేబీ జరగచ్చు అనే దానికి ఒక చిన్న ఉదాహరణగా మీరు తీసుకోవాలి. ఇది ప్రశాంతమైన వాతావరణంలో చూడాలని కూడా మీ ఆర్కే అభ్యర్థిస్తా ఉన్నాడు. నమస్కారం.